దేవుని నామమునకు మహిమ కలుగునుగా. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి యోహాను సువార్త అధ్యయనాల్లో 17 అధ్యాయాలు కంప్లీట్ చేయటానికి దేవుడు కృప దయచేశాడు. ఈ దినము 18వ అధ్యాయము ప్రారంభిస్తున్నాం. ఈ 18వ అధ్యాయం నుంచి క్రీస్తు ప్రభు మరి ఆ పట్టబడుట, మొట్టమొదటిగా ఆ ఒలీవల కొండకు వెళ్ళి మరి ఆయన గెత్సెమనే తోటలో అక్కడ ప్రార్థన చేసిన తర్వాత యూదా మరి అనేక మందిని పట్టుకొచ్చి ప్రభువుని అప్పచెప్పటం, ఇంకా ఆ తర్వాత మరి సంభవించిన సంభవాలన్నీ కూడా రికార్డ్ చేయబడినాయి. అంటే శ్రమల దినాల్లో మనం ఉన్నాము. శ్రమల దినాలలో ప్రభువుకు సంభవించిన సంభవాలను మనము ధ్యానించినై ఉన్నాము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 18వ అధ్యాయము 1వ వచనము. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. ఇక్కడ ప్రభు ఈ మాటలు చెప్పి, ఏ మాటలు చెప్పాడు? 13వ అధ్యాయం నుంచి మొదలుపెట్టి ప్రభురాత్రి భోజనము చేసిన దగ్గర నుండి శిష్యులకు అనేకమైన విషయాలు బోధిస్తూ వచ్చి 17వ అధ్యాయములో మరి వారి గురించి చేసిన ప్రార్థనను మనము ధ్యానించాము. మరి ప్రభు మరి ప్రతి ఒక్కడు కూడా ఎంతో కూలంకషంగా మరి మనస్సు విప్పి వారిని ధైర్యపరుస్తూ మాట్లాడిన మాటలను, అనేక అంశాలను మనము ధ్యానిస్తూ వచ్చాము. హల్లెలూయా. ప్రభు మరి ఆఖరి మాటలు చెప్పినట్లుగా తన శిష్యులను బలోపేతం చేస్తూ ఆ మాటలన్నీ బోధించినట్లుగా వారి నిమిత్తము తండ్రికి విజ్ఞాపన చేసి వారందరినీ కూడా తండ్రి చేతికి అప్పగించినట్లుగా మనము చూడగలము. ఈ మాటలు చెప్పి, తను చెప్పవలసిన మాటలన్నీ చెప్పి, తను చేయనైన మరి ఆ ప్రణాళికను నెరవేర్చడానికి ప్రభు మరి ఇక్కడ నుంచి బయలుదేరాడంట. తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. మరి ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. ఇక్కడ మరి యోహాను భక్తుడు అనేక విషయాలు చాలా డీటెయిల్ గా రాశాడు, కానీ ఇక్కడ తోట పేరేంటో రాయలేదు. తోటలోకి వెళ్ళినాక జరిగిన సంభవాలు ఏంటో మరి యోహాను సువార్తకు రాయలేదు. మరి మిగతా సువార్తలలో ప్రభు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడని, మరి ఆ ప్రార్థనలో ఆయన ఎంతో వేదన పడ్డాడని కదా. గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన అది చాలా గొప్ప ప్రార్థన. మరి ఎందుకో మరి యోహాను భక్తుడు ఆ విషయాలను మరి ఆయన ఒమిట్ చేశాడు, తెలీదు. అక్కడ ఒక తోట ఉండెను, మరి ఆయన శిష్యులతో కూడా అక్కడికి వెళ్ళెను. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో కూడా ఇదే మాటలు మరి రాయబడినట్లుగా చూడగలము. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, మరి అదే మాట మార్కు సువార్తలో కూడా సేమ్ మాట ఉందండి. కానీ లూకా సువార్తలోకి వచ్చేటప్పటికి 22:39లో చూస్తే, ఆ తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. అంటే ఈ గెత్సెమనే తోట ఒలీవ కొండ లోపలే ఒక ప్రాంతంలో ఉన్నట్లుగా నేను అర్థం చేసుకున్నాను. నేను మరి వేసి చూసే మరి దాంట్లో నెట్ లో నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. కెద్రోను వాగు, యెరూషలేము, కెద్రోను వాగు, ఆ తర్వాత మరి యొక్క ఒలీవలతో కొండ, లేకుంటే గెత్సెమనే తోట ఎక్కడ ఉన్నాయంటే ఆ డిస్టెన్స్ నాకు అర్థం కాలేదు. అవి ఎంతెంత దూరంలో ఉన్నాయి, ప్రభు ఎంతవరకు వెళ్ళాడనే విషయాలు నేను స్టడీ చేశాను, కానీ వాటి కనెక్షన్ నాకు దొరకలేదు. కానీ ప్రభు మనము నాకిప్పుడు నేను అర్థం చేసిన దాంట్లో చెప్పాలంటే ఒలీవల కొండకు వెళ్ళాడు, అందులో గెత్సెమనే తోట ఉంది. అక్కడికి వెళ్ళటానికి వారు కెద్రోను వాగు దాటి వెళ్ళాలన్నమాట కదా. వాక్యము ఒక చోట మనకు దొరకదండి, అవన్నీ కూడా కనెక్షన్స్ గా మరి రాయబడి ఉంటాయి. యోహాను భక్తుడు తోటకు వెళ్ళాడని చెప్పాడు, కానీ ఆ తోట పేరు రాయలా. మరి మరి మత్తయి సువార్తికుడు, మార్కు సువార్తికుడు మరి అక్కడ మరి గెత్సెమనే తోట అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు రాస్తున్నారు, గెత్సెమనే అనే చోటకు వచ్చాడని.
మరి ప్రభు అట అక్కడికి వాడుక చొప్పున వెళ్ళేవాడంట. మరి 2వ వచనంలో చూస్తే యోహాను సువార్త 18:2లో యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు స్థలము యూదాకు తెలిసి ఉండెను. మరి ఈ ఈ ప్రదేశానికి ప్రభు తరచుకు వెళ్ళేవాడంట. ఈ లూకాసు సువార్తలో కూడా అదే మాట రాయబడింది. తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా, అంటే ప్రభు తరచుగా ప్రార్థన చేయాలి, మరి ప్రార్థనలో గడపాలంటే ఆ ఒలీవ కొండకు వెళతాడని, అది ఆయనకు ఒక వాడుక, ఆయనకు ఒక అలవాటు అనే సంగతట యూదాకు తెలిసిందంట. ఎందుకు అక్కడ ఆయన పలుమారు వెళ్ళాడంట. పలుమారు అంటే అనేకమైన సార్లు, అంటే లెక్క చెప్పలేనన్ని సార్లు వెళ్ళాడట. ఆయన పలుమారు వాడుక చొప్పున అక్కడికి వెళ్ళాడు గనక ఆయనను అప్పగించు స్థలము యూదాకు తెలిసి ఉండెను. హల్లెలూయా! యూదాకు తెలిసి ఉన్న ఆ స్థలము, మరి అతను ఏమనుకుని ఉంటాడు, మరి ప్రభు ముందు అక్కడికి వెళ్ళుంటారు నేను అనుకోవటం. ఆ యొక్క మేడగది దగ్గరికి వెళ్ళుంటారు. ఎక్కడైతే ప్రభు రాత్రి భోజనం చేశారో అక్కడికి వెళ్ళుంటాడు. అక్కడికి వెళితే అక్కడ మరి ఎవరు కనిపించరు. కాబట్టి ప్రభు అక్కడి నుంచి ఖచ్చితంగా ఈ యొక్క గెత్సేమనే తోటలోనే ప్రార్థన చేసుకోవడానికి వచ్చి ఉంటాడని యూదా భావించి ఉండొచ్చు. ఇప్పుడు అందరినీ వెంటబెట్టుకొని, కావున యూదా సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, మరి ఆ బంట్రోతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ, దీపములతోనూ, ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. వచ్చేటప్పటికి మరి జరుగుతున్న సంఘటనలు ఏంటంటే గనక ప్రభు ప్రార్థన చేస్తున్నాడు అక్కడ. అక్కడికి వెళ్ళి ఆయన మరి అక్కడ యోహాను, యాకోబు, పేతురును వెంటబెట్టుకొనెళ్ళి అందరు శిష్యులు మరి అక్కడ మరి తోటకు వెళ్ళారు. తోటకు వెళ్ళిన తర్వాత మరి ఏదోను ఆ యొక్క గెత్సేమనే తోటలో మరి ముగ్గురిని వెంటబెట్టుకొని ఇంకొంచెం లోపలికి వెళ్ళాడంట. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ముగ్గురికి ఏం చెప్తున్నాడు, ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయండి అని చెప్పేసి ఆయన ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఈ ప్రార్థన అంతా ముగించిన తరువాత మరి ఇక్కడ మరి ప్రభు బయటకు వచ్చి లెండి వెళ్ళుదుము, 26:46 మత్తయిలో, లెండి వెళ్ళుదుము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పెను. మరి ఇంకను మాటలాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితో కూడా బహు జనములు కత్తులు గుదేలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. అక్కడ చూసినట్లయితే కొద్దిమంది ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రౌతులు లేకుంటే సైనికులు కలిసి వచ్చారన్నది. కానీ ఇక్కడ ఒక జన సమూహమే, బహు జన సమూహము వచ్చారంట ప్రభును పట్టుకోవటానికి. ఎలా వచ్చారంట, వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ కత్తులు గుదేలు మరి పట్టుకొని వచ్చారంట కదా. ప్రభు ఆ జన సమూహాలకి మేలు చేసిన వ్యక్తి కదా, స్వస్థతలు ప్రకటించిన వ్యక్తి కదా. కానీ మానవునికి ఎంత బుద్ధిహీనత అండి కదా. చేసిన మేలును క్షణమాత్రలో మర్చిపోతాడు. మరి అప్పటికప్పుడే కోపము, అప్పటికప్పుడే ద్వేషము, అప్పటికప్పుడే తిరుగుబాటు స్వభావం అనేది మానవుని ఏలుతా ఉంది. ఎదుటివాడు ఎట్లా ప్రేరేపిస్తే ఆ ప్రేరేపణలకు లొంగిపోయి ఇట్టి విధంగా దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తాడు కదా. వారిని ప్రేరేపించారు, ప్రజలని ప్రేరేపించారు, ఆ ప్రేరేపణలకు లొంగిపోయి ఇక్కడ ప్రభువును పట్టుకోవటానికి మరి వారందరూ కూడా బయలుదేరి మరి వస్తున్నారు. ఇవాళ రేపు కూడా మరి ఒక గుంపుకి వారికి తెలీదు, సత్యము తెలీదు, యవనస్తులైన బిడ్డలు ఉన్నారు. ఇదిగో మీరు అలా వెళ్ళి వాళ్ళు కొట్టండి, చంపండి, దుమ్మి చేయండి అంటే వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. కర్రసాములు చేయించి ఇంకా రకరకాల విద్యలు నేర్పించి వారిని మరి క్రైస్తవ లోకం మీదకి వదులుతున్నారు. అంటే ఈ మాస్ కి, అంటే ఈ యొక్క సామాన్య ప్రజలకి వారు బ్రెయిన్స్ ఉపయోగించరండి. ఎదుటివాడు ఏం చెప్తున్నాడో దాని ప్రకారంగా గొర్రెల్లాగా వెంబడించుకొని వెళ్ళిపోతున్నారు. దేవుడు వారికి ఇచ్చిన ఆలోచన శక్తిని ఎవరు కూడా వారు వాడటం లేదు. మంచి చెడు మరి వివేచించే విచక్షణ జ్ఞానాన్ని
దేవుడు మానవునికి ఇచ్చాడు. ఎదుటివాడు చెప్పిన మాటలోనే ప్రలోభపడి వెళ్ళిపోమని దేవుని యొక్క ఉద్దేశము కానే కాదు. మానవునికి స్వంత ఇచ్చాడు, ఆలోచన శక్తి ఇచ్చాడు, బుద్ధి జ్ఞానాలు ఇచ్చాడు. వీటిని మనము అప్లై చేయాలి ఏదన్నా మంచి చేయటానికైనా చెడు చేయటానికైనా. ఇక్కడ బహుజన సమూహములు మరి వచ్చారు. ఇక్కడ యూదా గురించి మార్కు సువార్తికుడు అంటున్నాడు, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మంది శిష్యులలో ఒక్కడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. అబ్బా! వానితో కూడా మరి బహుజనులు వచ్చారట. మరి అనేక మంది ఆ పెద్దల నుండి వచ్చారని కూడా ఇక్కడ రాయబడినట్లుగా మనము చూడగలము. మరి ఇంతమంది వచ్చిన తర్వాత వాళ్ళట వెనక్కి వెళ్ళిపోతున్నారంటే ఇక్కడ చూస్తే మరి యోహాను సువార్త 18వ అధ్యాయము 4లో చూస్తే యేసు తనకు సంభవింపబోవన్నీయు ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. ప్రభు పట్టుకోటానికి యూదా వచ్చాడు, వారందరినీ వెంటబెట్టుకొచ్చాడు. కానీ అక్కడ అతను సాహసం చేయట్లేదంట. ప్రభువు దగ్గరికి రావటానికి సాహసం చేయట్లేదట. అంటే ఆ ప్రభు యొక్క మహిమ, ఆ ప్రభువుకున్నటువంటి ఆ శక్తి, అభిషేకము ఎంత మైటీగా ఉండుండొచ్చో ఆ సమయంలో కదా! ఆయన ప్రార్థనలో పోరాడొచ్చాడు. ఆ ప్రార్థనలో మరి ఆ చెమట రక్త బిందువుల వలె కారినటువంటి అంత పోరాటం చేశాడు. దేవదూతలు వచ్చి ఆయన బలపరిచిన మరి ఆ స్థితిని కూడా మనము చూడొచ్చు. ప్రభువుని అసలక్కడ ఆయన వర్చస్సుకి, ఆయన మహిమకి, ఆయన ప్రభావం తాకిడికి వారక్కడ నిలవలేకపోయిండొచ్చు. మరి అటు విధంగా మరి ప్రభువే వారి యొద్దకు వెళుతున్నాడంట. తనకు సంభవింపబోవునవన్నీయు ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి. ఇక్కడ మార్కు మరి దీంట్లో కూడా చూచినట్లయితే, మత్తయిలో మనం చూచినట్లయితే ప్రభు అక్కడ లెండి వెళ్ళుదుము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పెను. ప్రభు ఎరిగిన వాడే, ఇంకా ఏమి జరగబోతుందో, ఏమి సంభవించబోతుందో ప్రార్థన ముగించి వస్తూ వస్తూ లెండి వెళ్ళుదుము మరి అని చెప్పి చెప్తా ఉన్నాడు. అప్పగించబోతున్న సమయము ఆసన్నమైనదని గ్రహించిన వాడే, ఆయనే ఎరిగిన వాడే వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెదుకుచున్నారని వారిని అడిగెను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరం ఇవ్వగా, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. అబ్బా! ప్రభు తను తాను బయలుపరుచుకుంటున్నాడండి. యేసు అనే వ్యక్తి వాళ్ళందరికీ తెలిసిన వ్యక్తే. కానీ ఇక్కడికి వచ్చినప్పటికి ఆ దృశ్యం ఎలా ఉందంటే, యేసు గంభీరత్వము, యేసు క్రీస్తు ప్రభు యొక్క వర్చస్సు, తేజస్సు, ఆ తాకిడికి వాళ్ళు అర్థం చేసుకోలేని అయోమయంలో పడిపోయారు. ప్రభుని సమీపించటానికి ధైర్యం చేయలేని పరిస్థితిలో వారు ఆ మానసిక స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ ప్రభువే వారి దగ్గరికి వచ్చి, మీరు ఎవరిని వెతుకుతున్నారు, ఎవరికి కావాలి మీకంటే వారంటున్నారు, నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరం ఇవ్వగా, ప్రజలందరికీ యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలుసు. మరి ఆయన మరి బహిరంగంగా బోధలు చేశాడు, స్వస్థతలు చేశాడు, విడుదల ప్రకటించారు. ఇవన్నీ ప్రజలకు తెలుసు. కానీ ఇక్కడ పరిస్థితి వారిని అయోమయం, గందరగోళంలో పడవేసింది. ప్రభువే వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో మరి ఎవరిని వెతుకుతున్నారంటే వారు నజరేయుడైన యేసు అని చెప్తే, యేసు క్రీస్తు ప్రభు ఆయన నేనే అని వారితో చెప్పెను. హల్లెలూయా! ప్రభు నేనే అనే మాట ఎంత అద్భుతంగా చెప్తాడండి. దేవాది దేవుడు కూడా నేనే, ఐ యామ్ ద ఐ యామ్, నేను నేనే అని చెప్పి ఎంత మరి ఘంటాపథంగా చెప్పారు అంటే, దేవుడు అనేవాడు నేను మాత్రమే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. క్రీస్తు ప్రభు కూడా నేనే, నేనే గొర్రెల కాపరిని, నేనే వెలుగును, నేనే జీవాన్ని, నేనే పునరుద్ధానాన్ని, నేనే జీవాహారాన్ని కదా! అసలు నేను 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 అని చెప్పటానికి నజరేయుడైన యేసును నేనే, ఈ లోక పాపములు మోసుకొని పోవటానికి వచ్చిన దేవుని గొర్రెపిల్లను నేనే,
ప్రజలను తమ పాపల నుంచి రక్షించుటకు వచ్చిన ఆ యేసు అని పేరు పెట్టబడిన వాడను నేనే, నజరేతు వాసిని నేనే అని ప్రభు ఇక్కడ నేనే అని ఇక్కడ చెప్తున్నట్లుగా మనము చూడగలము. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలుచుండెను. హల్లెలూయా. మరి యూదా వచ్చిన పనేంటి? ఆయన అప్పగించడానికి వచ్చాడు గాని యూదా కూడా నిశ్శేషుడై అక్కడ నిలబడినట్లుగా మనం చూడగలము. ధైర్యం చేసి మరి తన బోధకుడిని సమీపించటానికి ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నాడు. ఎలా అప్పజెప్పాలి? ఎలా అప్పజెప్పాలి? సమయం ఎలా దొరుకుద్ది అని చెప్పేసి అతను గుంటనక్కలాగా పొంచి ఉన్నాడు. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. హల్లెలూయా. ప్రభు యొక్క ప్రభావపు తాకిడి చూడండి. హల్లెలూయా. నేనే అని చెప్పి ఆయన వారికి సమీపంగా వెళ్ళి నేనే ఆయనను, నేనే నజరేయుడైన యేసునని ఆయన చెప్పి మరి వారి దగ్గరకు సమీపిస్తా ఉంటే ఆ తాకిడికి వారు తట్టుకోలేక వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. హల్లెలూయా. మరి వారు కింద పడిపోతున్నారంట. ప్రభు వారి సమీపంగా వెళ్తున్నాడు నేనే ఆయనని వారు పడిపోతున్నారంట. మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు నజరేయుడని యేసునని చెప్పగా ఇంకను ప్రభు మళ్ళా అదే ప్రశ్న వేస్తున్నాడు. వాళ్ళందరూ కూడా మరి కింద పడిపోతున్నారు. ఆ ప్రభావ తాకిడికి తట్టుకోలేక మరి కింద పడిపోతున్నారు. ప్రభు మరలా వారిని సమీపించి మీరు ఎవరిని వెతుకుతున్నారు? మరలా అదే చెప్తున్నారు వాళ్ళు. నజరేయుడైన యేసుని అని చెప్తే ఇక్కడ ప్రభు అంటున్నాడు 18వ అధ్యాయము 8వ వచనములో యేసు వారితో నేనే ఆయననని మీతో చెప్పితిని గనక మీరు నన్ను వెదకుచున్న ఎడల వీరిని పోనీయుడు అనెను. అంటే ఇక్కడ ప్రభువుతో మిగతా 11 మంది శిష్యులు ఉన్నారు. కనుక ప్రభువు ఒక విన్నపం చేస్తున్నాడు వాళ్ళతోటి. ఇదిగో మరి నేనే ఆయనని మీతో చెప్తున్నాను కదా! మీరు నన్ను గుర్తుపట్టలేని అయోమయ స్థితిలో ఉన్నారు. మీ యొక్క మనసులు అంధకారమైనయి. మీ కళ్ళకు కూడా మబ్బు కమ్మింది. నేనెవరో గ్రహించలేనటువంటి ఆ మబ్బు కమ్మింది. నేనే ఆయనను. కాకపోతే ఒక విషయం ఏంటంటే నన్ను మీరు పట్టుకోటానికి వచ్చారు గనక నన్ను మాత్రమే పట్టుకోండి. వీరిని పోనీయుడని చెప్పెను. తనతో ఉన్న ఆ 11 మంది శిష్యుల గురించి ప్రభు ఈ మాటలు చెప్తున్నట్లుగా మనము చూడగలము. అక్కడ కూడా ప్రభు శ్రమ తన శిష్యులకు రాకుండా ఆ యొక్క అపాయము వారికి సంభవించకుండా ఆ దానినంతా ఆయనే తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడండి. చిన్న బిడ్డలు అన్నారనుకోండి, తల్లి మరి బిడ్డల వెంట పెట్టుకొని వెళ్తా ఉంది. హఠాత్తుగా అపాయం వచ్చినప్పుడు ఏం చేస్తది? తల్లి అడ్డుపడుతది. ఆ బిడ్డలకి అడ్డుపడిపోద్ది. అపాయం ఏదో తను మరి పొందుకోవటానికి ప్రయత్నిస్తది కదా! ఈ మధ్య మేము ఆహ్, మన్యంలో సువార్తకు వెళ్ళినప్పుడు ఒక సాక్ష్యం అంతకుముందు విన్నాం ఈ సాక్ష్యము. కానీ ప్రత్యక్షంగా వారిని చూచాము. ఒక మేనత్త ఒక పిల్లవాడిని వెంట పెట్టుకొని బస్సులో తీసుకొని వెళ్తా ఉందన్నమాట. బస్సులో తీసుకొని వెళ్తా ఉంటే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఆ కుమార్తె కంప్లీట్‌గా ఆ చిన్న బిడ్డను ప్రొటెక్ట్ చేయటానికి తన మొత్తాన్ని కవర్ చేసిందంట. ఆమెకు దెబ్బలు తగిలినయి గాని చిన్న బిడ్డకి ఎక్కడ కూడా అపాయం కలగలేదండి. అబ్బా! నిజంగా అదెప్పుడో విన్నాము, ప్రార్థన చేశాము. యాక్సిడెంట్ అయిన రోజే మాకు తెలిసింది. ప్రార్థన చేశాం గానీ, మనం వెళ్ళినప్పుడు చూచాము. అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఒక తల్లి మనసు, ప్రొటెక్ట్ చేసే మనసు. అవునా కదా? తన శిష్యులను ఏ విధంగా కాపాడాలనే మనసుతోటి నేనే నజరేయుడైన యేసును నాతో ఉన్న వీరిని పోనీయమని ప్రభు అక్కడ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు. నిన్ను బట్టి, నన్ను బట్టి కూడా ప్రభు ఇదే విన్నపాలు, రిక్వెస్ట్‌లు తండ్రితో చేస్తున్నాడండి. మనకు ఏమేమి కీడులు సంభవించబోతున్నాయో, ఏమేమి అపాయాలు రాబోతున్నాయో ఎరిగిన వాడై ఆయన మన నిమిత్తము విజ్ఞాపన చేస్తున్నాడు. మనకు కూడా ఆ యొక్క కీడు నుండి తప్పించబడాలనే ఆ ప్రార్థన మనకు కూడా నేర్పించి ఉన్నాడు. మరి ఇక్కడ రాయబడిన ఈ మాట ఆ ప్రవచనము నెరవేర్పు ప్రకారంగా
ప్రభువు ఈ మాట పలికాడట 9వ వచనములో, నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు చెప్పెను. మరి నాకు అనుగ్రహించబడిన వారు ఆల్రెడీ ఒకడు తప్పిపోయాడు. మరి ఆ తప్పిపోయిన వాడు కాకుండా ఇంకా ఎంతమంది నా కొరకు మిగిల్చబడ్డారో వారిని నేనిక పోగొట్టుకోలేను అని ప్రభు తండ్రికి చేసిన ప్రార్థన. అయ్యా, వీరి నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను. దుష్టు నుండి వీరిని కాపాడయ్యా, లోకము వీరిని ద్వేషిస్తదయ్యా, వీరిని కాపాడు తండ్రి అని చేసిన ప్రార్థనకు ప్రతిఫలంగా ఇక్కడ ప్రభు వారిని పోనీయుడు అంటున్నాడు. ఈ పోనీయటం అనేది కూడా ప్రవచనంగా నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కరినైనా కూడా నేను పోగొట్టుకొనలేనయ్యా, పోగొట్టుకొనలేదు అని ఆయన చెప్పిన ఈ మాట నెరవేరునట్లుగా ఇలాగ చెప్పాను. అబ్బా, ప్రభు నోటి నుంచి వచ్చే ఒక ప్రతి మాట అదొక ప్రవచనంగా కదా. అది ఆయన నోటి నుండి ఒక మాట వస్తే అది నెరవేర్చబడేదిగా ఉంటున్నట్లుగా మనము చూడగలము. ఆయన మాట తను పంపిన కార్యాన్ని సఫలం చేస్తుంది. హల్లెలూయా. అది ప్రవచనంగా మారిపోద్ది. ఆ ప్రవచనము నెరవేర్పులోకి వస్తుంది. అది వాగ్దానమైన ప్రవచనమైనా గాని మరి ప్రభువు నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా అవును ఆమెనన్నట్లుగా నెరవేర్చబడింది. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు యూదా ఏం చేస్తున్నాడని మనం చూస్తే గనక, మరి ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి, ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేనే నజరేయుడైన యేసునని ఆయన ముందుకొచ్చాడు. ముందుకొచ్చిన తర్వాత కూడా మరి ఇంకనూ ధైర్యం చేయలేకపోతున్నారు ఆయన పట్టుకోవడానికి. నేనే ఆయన చెప్పినా కూడా వారికి ధైర్యం సరిపోవట్లేదు. మరి ఆయననే పట్టుకోవాలా వద్దా అని మీమాంసలో కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అప్పుడు ఇస్కరియోతు యూదా వాళ్ళకు ఒక గుర్తు చెప్తా ఉన్నాడు. నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకునుడని వారికి గుర్తు చెప్పి కదా. ఈ గుర్తు చెప్పినప్పుడు ప్రభు ఇక్కడ మత్తయి సువార్తలు 26:50 అంటున్నాడు, యేసు చెలికాడ నీవు చేయవచ్చునది చేయుమని అతనితో చెప్పగా. చూడండి, మరి ప్రభు అంతరంగంలోకి వెళ్ళి చూస్తాడని వాక్యం కదా. మనుషుల ఆంతర్యం గురించి ఆయనకి ఎవరు చెప్పనక్కర్లేదు. మన మనసులో లోపల ఏదో పెట్టుకొని చాలా సార్లు మనం ఏం చేస్తాం, ఎదుటి వారితో నవ్వు నటిస్తూ ఆహా ఓహో అని మాట్లాడుతాం. కానీ మన లోపల ఉన్నటువంటి వారి మీద ఉన్న ద్వేషం గాని, వారి మీద ఉన్న చిన్న చూపు గాని, లేకుంటే వారి మీద ఏమి వ్యతిరేకమైన భావం ఉందో వారికి తెలీదు. మన ముఖాల్లో ఉన్న ఈ ముఖ కళవళికను బట్టి, మనం మాట్లాడే తీరును బట్టి ఆహా ఓహో అని వారు కూడా మోసపోవచ్చు. కానీ ప్రభువు మన ఆంతర్యం ఎరిగిన వాడు కదా. మన లోతుల్లోకి వెళ్ళి ఆలోచన మనకు పుట్టక మునిపే ఆయన గ్రహించేవాడు. మాట మన నాలుకకు రాకముందే తెలిసి ఉన్నవాడు. ఇక్కడ యూదా పరిస్థితి అంతా కూడా ప్రభువుకు తెలుసు. అప్పుడు ప్రభు అంటున్నాడు, చెలికాడా. అబ్బా, ఈ సంబోధన అసలు చెయ్యాలంటే అసలు ఎంతగా ప్రభు మానవుని ప్రేమించాడు, అంత ఘోరమైన కార్యము చేయబోతున్నా అసలు ఆ వ్యక్తిని కూడా ప్రభు ప్రేమిస్తున్నాడంటే కదా. మనకు ద్రోహం చేసేవారిని, మనకి ఇబ్బంది చేసేవారిని, ఎవరైనా మన వేలెత్తి చూపేవారిని కదా, మనకి ఏదన్నా మరి కీడు చేసిన వారిని అసలు ఏ మాత్రమైనా మనం సహించగలమా? వారిని చూస్తూనే ముఖం తిప్పుకుంటాం. వారు గుర్తొస్తేనే కోపం మండుతా ఉంటది. బబ్లింగ్ అవుతా ఉంటాం కోపంతోటి. అటువంటిది మరి ఇక్కడ ప్రభు అతనిని చెలికాడ అని సంబోధిస్తున్నాడండి. అసలు అది ప్రభు అసలు ఆ క్షమా హృదయాన్ని ఎంతగా సాధన చేస్తుంటాడు కదా. ఎదుటివారు మనకు చేసే విరోధమైన కార్యాలన్నిటినీ క్షమా హృదయంతో సహించి ఓర్చుకొని క్షమించబద్దులమైన ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడంటే క్రీస్తు పోలికలో నడవలసిన మనము కూడా అదే మనసును
ఆయుధముగా ధరించబద్దులమైన ప్రభు ఆ ద్రోహి అయిన ఇస్కరియోతు యోధాను ఒక స్నేహితుడా, ఒక చెలికాడా అని చెప్పి ఇక్కడ సంబోధిస్తున్నాడు. చూడండి, అసలు ప్రభు మనస్సులోకి వెళ్ళి మన ఆత్మీయ జీవితాన్ని మనం దిద్దుబాటు చేసుకోవాలండి. మన అనుదిన జీవిత యాత్రలో, మన ప్రవర్తనలో కదా, మన అనుదిన అలవాట్లలో, మన అనుదిన అనుసరిస్తున్న మన జీవిత మరి విధానములో ఈ ఆత్మీయ మరి ఆ యొక్క మార్గంలో నడిచేటప్పుడు ప్రభువును పోలి ప్రతి సందర్భంలో, ఒక సందర్భంలో కాదు, ప్రార్థన చేసేటప్పుడే ప్రభువుకు అనుకూలంగా ఉంటాను, వాక్యం చదివేటప్పుడే దేవునికి అనుకూలంగా ఉంటాను, పాటలు పాడేటప్పుడే దేవునికి అనుకూలంగా ఉంటాను కదా. ఇది కాదండి. అనుదిన ప్రవర్తనలు ప్రభువును పోలిన వారమై మనము జీవించబద్దులమైన అంత మరి ఆ యొక్క క్షమా హృదయము కలిగి, ఓర్చుకున్న హృదయము కలిగి, అర్థం చేసుకున్న హృదయము కలిగి ప్రభు చెలికాడా అని సంబోధిస్తున్నాడు. మనము కూడా మనుషులను ఆలోచించగలగాలండి. వారి గురించి మనము ఆలోచించగలగాలి. ఒకసారి వారి గురించి మనలో వ్యతిరేకత నింపబడింది. కానీ ఆ వ్యతిరేకతను మనము తీసివేసుకోవటానికి ప్రయత్నించాలి. ఎప్పుడు కూడా మానవులు ఒకే విధంగా ఉండరు. మనల గురించి మనం ఆలోచించినా కూడా కొన్నిసార్లు తొట్టిల్లిపోతా ఉంటాం. మరలా రెక్టిఫై అవుతా ఉంటాం. కానీ ఎదుటి వారి మీద ఉన్నటువంటి ఆ ద్వేష భావాలను మనము తీసివేసుకోవాలి. ప్రభు కూడా కోపం వచ్చే ఉంటది. ప్రభు కూడా కినుక కలిగి ఉంటది. ఎందుకు ఆయన మానవ స్వభావంలో ఉన్నాడు. యూదా చేసిన ద్రోహము ఆయన గుండెల్లో బాకు గుచ్చినట్లుగా అయిపోయి ఉంటది. కానీ ప్రార్థన చేసిన తర్వాత ఆయన తన ఏ పని చేయటానికి, ఏ కమిషన్ నిమిత్తముగా ఆయన వచ్చి ఉన్నాడో గ్రహించిన వాడే ఆయన చెలికాడా అని సంబోధిస్తూ, నీవు చేయవచ్చినది చేయమని చెప్పగా వాడు వచ్చి ప్రభువును మరి దగ్గరకు వచ్చి వెంటనే వాడు యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా! ఏంటంట? శుభమని గ్రీట్ చేస్తున్నాడు. నీకు మేలు కలుగును గాక, నీకు క్షేమం కలుగును గాక, నీకు సమాధానం కలుగును గాక. చూడండి, అసలు మానవులు ఎంతగా నటించగలరు అనే దానికి యూదా ఇస్కరియోతు ఉదాహరణగా ఉన్నాడు. మరి నీకు శుభమని చెప్తున్నాడు బోధకుడా, నీకు శుభము కదా. ప్రభుకు శుభం కలగబోతుందా కదా. మానవాళికి శుభం కలగబోతా ఉంది. శుభమని చెప్తున్న వానికి కూడా శుభము లేదండి. ఎవరికి శుభము? ఎవరైతే రక్షణ భాగ్యం పొందుకున్నై ఉన్నారు మరి వారందరికీ శుభము. మార్కులో మరి 14:44లో చూస్తే, అంతకు ముందు వాడు ఏం చెప్పాడంట వాడికి? నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయననే యేసు, ఆయనను పట్టుకొని భద్రముగా కొనుపోవుడని వారికి గుర్తు చెప్పి ఉండెను. హల్లెలూయా! మరి ఆల్రెడీ వారికి ఇన్స్ట్రక్షన్ చెప్పాడు. నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో వారే, అతనే యేసు. మరి కానీ అతన్ని మీరు ఎలా తీసుకెళ్లాలంట? ఆయనను పట్టుకొని మరి భద్రంగా కొనిపోడని చెప్తున్నాడంట. అబ్బా! చూడండి, నీవు ఇక్కడ ప్రభు లూకాసు సువార్త 22:48లో అంటున్నాడు, యేసు యూదా నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, ఇక్కడ ప్రభు ఇతను సూటిగా ప్రశ్న వేస్తున్నాడు. మరి ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా కదా. నువ్వు నేను పొరపాటు చేసినప్పుడు కూడా ప్రభు ఈ ప్రశ్నలు మనం వేస్తాడండి. ఆర్ యు డూయింగ్ లైక్ దిస్? ఇదిగో ఇలా ఎందుకు చేస్తున్నావు? ఈ పని నువ్వు చేస్తున్నావు కదా, నాకు విరోధమైన కార్యం నువ్వు చేస్తున్నావు కదా అని ఆత్మదేవుడు మనలోంచి మాట్లాడుతూ ఉంటాడండి. ఏదైనా పొరపాటు చేసినప్పుడు, ఎవరైనా అన్యాయంగా మనం కోపం చేసినప్పుడు, మనం ఓర్చుకోలేని స్థితిలో క్రైస్తవ జీవితానికి తగినట్లుగా మనం జీవించకపోతే ప్రభు ఈ ప్రశ్న మనకి సూటిగా వేస్తాడు. మన పేరు పెట్టి సూటిగా ఈ ఈ ప్రశ్నలన్నీ మనతో మాట్లాడతాడు. యూదా నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, వాడికి అసలు ఆ మాట బాకులాగా గుచ్చుకోవాలి.
విలవిల్లాడిపోయి అసలు అక్కడి నుంచి వాడు పారిపోవాలి కదా! మరి ఎక్కడి నుంచి ఎటు వెళ్ళిపోయాడో తెలీదు గాని తర్వాత ఇక్కడ ప్రభు వేసిన ఈ సూటి ప్రశ్న, ముద్దు పెట్టుకొని నన్ను అప్పగిస్తున్నావా? బోధకుడిని నన్ను అప్పచెప్తున్నావా? ఇక్కడ ప్రభు పలికిన ఈ మాట, మనుష్య కుమారుని అప్పగించుచున్నావా? హల్లెలూయా! నేను మనుష్య రీతిలో ఉన్నాను గనక నువ్వు నన్ను అప్పగించగలుగుతున్నావు. అదే దేవుని కుమారుడిని రీతిలో ఇక్కడ నేను ప్రవర్తించుంటే నువ్వు నన్ను సమీపించలేవు. మీరెవ్వరు గూడా నన్ను ముట్టుకోలేరు. ఎవరు నన్ను తాకలేరు. నా యొద్దకే రాలేరు అనే భావనలో నుంచి ప్రభు మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని మరి యూదాని ప్రశ్నిస్తున్నాడు. వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. హల్లెలూయా! ప్రభువుని అప్పగించటానికి మరి మరి అక్కడ యూదా బయలుదేరి వచ్చాడు. వాళ్ళందరినీ మరి వెంటబెట్టుకొని వచ్చాడు. ప్రభుని ముద్దు పెట్టుకొని వారికి అప్పచెప్తున్నాడు. హల్లెలూయా! దేవుని చిత్తంలో ఈ వాక్యాన్ని కంటిన్యూటీలో ధ్యానిద్దాం. ఇంకా ఆ గెత్సేమనే తోటలో ఏమి జరిగినాయి ఆ సంభవాలనే విషయాలు ధ్యానిద్దాము. దేవుడు ఆ కృప మనకు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.